నమస్తే. నా పేరు గోగన ఆయుషేషు. బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి గత సంవత్సరం 9వ నెలలో బాపట్లలో కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వినోద్ కుమార్ గారికి అనేక మార్లు కూడా ఈ రోజు వరకు కూడా దివ్యాంగుల సమస్యల మీద, దివ్యాంగుల అవసరాల మీద వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. ఈరోజు కూడా ఆ ఒక దివ్యాంగుల అవసరాలను తీర్చలేదు. ఏంది అనే అవసరాలు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం మీద వారానికి 3 రోజులు గురు, శుక్ల, శనివారం నాడు ఉన్నది. దీన్ని కూడా మరి కలెక్టర్ గారు వచ్చిన కాడి నుంచి కూడా ఈ యొక్క ఆఫీస్ కూడా ఓపెన్ చేయట్లా. ఎందుకంటే దాంట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేయమంటే ఫర్నిచర్ ఏర్పాటు చేయలేదు, దివ్యాంగుల సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఈ విషయం ఒకటే. నెక్స్ట్ మరి ప్రతి నెలలో మరి 4వ శుక్రవారం నాడు దివ్యాంగుల కోసం శ్రీవంశం ఏర్పాటు చేసి ఉన్నారు. దాన్ని కూడా విస్మరిస్తూ మరి ఆయన దివ్యాంగులు అంటే ఒక చిన్న చూపు చూస్తున్న వినోద్ కుమార్ గారు మరి గతంలో కలెక్టర్గా చేసిన మరి వెంకట మురళి గారు ఆయన దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే దాన్ని ఈరోజు వినోద్ కుమార్ గారు విస్మరిస్తూ దివ్యాంగుల్ని చిన్న చూపు చూస్తున్నాడు. కావున మరి మన ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారి మీద వెంటనే వేటు వేయాలి. దివ్యాంగుల యొక్క అవసరాలను, దివ్యాంగుల యొక్క సమస్యలను పరిష్కరించిన కలెక్టర్ బాపట్లకు పనికి రావడం చెప్పి బాపట్ల నుంచి బదిలీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి తెలియజేస్తున్నాం. ఈ ఒక్క వీడియో చూసిన వెంటనే బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని బదిలీ చేయాలని చెప్పి కూడా ఎందుకని అడుగుతున్నామంటే దివ్యాంగుల యొక్క సమస్యల్ని, దివ్యాంగుల అవసరాలను పరిష్కరించాలని కలెక్టర్ ఏమి చేయడానికి దివ్యాంగులకే నువ్వు అవసరాలను చేయలేని వాడివి, దివ్యాంగుల యొక్క స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయని కలెక్టర్కి మరి బాపట్లలో పనికిరావు, బదిలీ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి గారు వర్యులు పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాము.